Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. అంటే చాలా షార్ట్ టైంలో మిమ్మల్ని పిలిచాను. సో దిస్ ఈజ్ ఏ బ్రీఫింగ్ about the decisions of our Producers Council. We had an extraordinary general body meeting on 12th, that is day before yesterday, Sunday. యాక్చువల్గా 150 ఫిలిమ్స్ 140 ఫిలిమ్స్ ఒక సంవత్సరానికి మనం చేస్తూ ఉండేవాళ్ళం. అది ఇవాళ ఇయర్ టు ఇయర్ తగ్గి ఐ థింక్ దిస్ ఇయర్ ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఓన్లీ 50 ఫిలిమ్స్, 45 to 50 ఫిలిమ్స్. సో ఆ స్థాయికి ఇవాళ ప్రొడక్షన్ టోటల్గా పడిపోయింది. సో ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ డెవలప్మెంట్కి గవర్నమెంట్ చేయాల్సిన మ్యాక్సిమం కృషి చేసింది. సో ఆల్మోస్ట్ 100% ప్రొడక్షన్ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. Artists, technicians, most of the people are settled here. Total activity of films is done only in Andhra Pradesh. ఇవాళ గవర్నమెంట్ ఇక మేము తీసేసాము మీరు వెళ్ళిపోండి అని చెప్పినా కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి షూట్ చేసుకుంటే ఇవాళ కాస్ట్ ఎక్కువ అవుతుంది. హైదరాబాద్లో కంటే ఇవాళ మెడ్రాస్లో షూట్ చేస్తే తక్కువ అయ్యేది, హైదరాబాద్లో ఎక్కువ అయ్యేది. ఈ రోజున హైదరాబాద్లో బికాజ్ అంతా సెటిల్ అయింది కాబట్టి హైదరాబాద్లో ఇవాళ తక్కువైంది. అంచేత ఆల్మోస్ట్ ది ఇండస్ట్రీ సెటిల్డ్ హియర్. సెటిల్ అయిన తర్వాత ఇవాళ వీఆర్ ఫేసింగ్ ఆల్మోస్ట్ ప్రొడక్షన్ రిడక్షను, బాగా తగ్గిపోయి ప్రొడక్షను. ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ చాలామంది ప్రొడ్యూసర్స్ సినిమా తీరని పరిస్థితి ఏర్పడింది. దీనికి మేజర్ ప్రాబ్లం ఏమిటని వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. సో దానిలో చూస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోయింది. సినిమాలు 100 పిక్చర్స్ రిలీజ్ అయితే పూర్వం కనీసం ఒక 10 to 15 హిట్ పిక్చర్స్ ఉంటే, ఒక 25 పిక్చర్స్ అబవ్ యావరేజ్ ఫిల్మ్స్ ఉంటే, ఒక 20 ఫిల్మ్స్ యావరేజ్ ఫిల్మ్స్ ఉండేవి. టుడే దెర్ ఇస్ నో యావరేజ్, దెర్ ఇస్ నో అబవ్ యావరేజ్, ఐదర్ హిట్ ఆర్ ఫ్లాప్. సో హిట్ అంటే ది రేంజ్ ఈజ్ సంథింగ్ యూనిక్. ఫ్లాప్ అంటే ఇన్ ద సేమ్ వే ప్రింట్స్ పబ్లిసిటీ కాస్ట్ కూడా రాని పరిస్థితి వాళ్ళు ఏర్పడిపోయింది. ఓన్లీ టూ, ఐదర్ హిట్ ఆర్ ఫ్లాప్. ఎందుకంటే పిక్చర్ బాగుంటే వచ్చి చూస్తున్నారు. దానికి మెయిన్ కారణం ఫర్ ఎ కామన్ మ్యాన్ ఆర్ ఫర్ ఎ మిడిల్ క్లాస్ మ్యాన్ ఆల్ ద ఛానల్స్ ఆర్ అవైలబుల్. దే కెన్ సీ మినిమం 12 ఫిలిమ్స్ ఏ డే. ఆ విధంగా హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఎనీ లాంగ్వేజ్ ఫిలిమ్స్. సో కాబట్టి ది చాయిస్ ఇస్ మోర్ ఫర్ ఏ ఆడియన్స్. అందు గురించి సెలెక్టెడ్ ఫిలిమ్స్ అయిపోయినాయి. ద పిక్చర్ ఇస్ గుడ్, ఆడియన్స్ ఆర్ కమింగ్ టు ద థియేటర్, అదర్వైజ్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ ది హౌస్. ఆ స్టేజ్లో ఒకటి ఉంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయి ఒక సినిమా కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి తప్ప నాట్ ద రియల్ ఫిలిం ఫెయిల్యూర్స్. 1.5 రూపాయలు తీయాల్సిన సినిమాని 3 crores సినిమా తీసి అది 2.5 crores కలెక్ట్ చేసినా ఇట్ ఈస్ ఏ ఫెయిల్యూర్ బికాస్ ఆఫ్ ది కాస్ట్. సో 1 crore తీయాల్సిన సినిమా 2 crores వెళ్ళిపోయింది. దీనికి రీజన్స్ ఏమిటి అంటే దేర్ ఆర్ మెనీ రీజన్స్. కొంతమంది బికాస్ ఈ నువ్వు కూర్చో, దానికి కారణాలు రెమ్యూనరేషన్స్ అని కొంతమంది అంటారు, మిగిలినవి అంటారు. అవి చాలా దాని మీద డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. బట్ సో ఫార్ యాజ్ రెమ్యూనరేషన్స్ ఆర్ కన్సర్న్ వీఆర్ నాట్ గోయింగ్ టు టచ్ దట్ పాయింట్ బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ డిమాండ్ అండ్ సప్లై. ఒక స్టార్కి డిమాండ్ ఉంది, అతని వల్ల సేలబిలిటీ ఉందనుకుంటే ప్రొడ్యూసర్ ఈజ్ అప్రోచింగ్ ది స్టార్ అండ్ హీ ఈజ్ పేయింగ్ ద మనీ వాట్ ఎవర్ హీ ఈస్ డిమాండింగ్. అతనికి 2 సినిమాలు ఫ్లాప్ అయ్యి డిమాండ్ లేదనుకోండి, ద సేమ్ ప్రొడ్యూసర్ విల్ నాట్ అప్రోచ్ హిమ్. కాబట్టి దిస్ ఈజ్ ఏ మీడియా వేర్ ఎకానమీ, ది డిమాండ్ అండ్ సప్లై. సో కాబట్టి అది దట్ వీఆర్ నాట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్. బట్ అయితే మాకు జరుగుతూ ఉన్న వాటిలో మేము సెల్ఫ్ రెగ్యులేషన్స్ ఇంపోజ్ చేసుకుంటూ మేము తగ్గించుకోవడం కోసం మేము కొన్ని ప్లాన్స్ తీసుకున్నాం. దానిలో స్టిల్ సమ్ ఆర్టిస్ట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ మెడ్రాస్, ఫ్రమ్ బాంబే, ఫ్రమ్ కలకత్తా, ఫ్రమ్ అదర్ ప్లేసెస్, and they are
demanding J-class tickets and they are demanding స్టార్ హోటల్స్. ఇవి ఒక సినిమాకి మినిమం ఒక ఇద్దరు హీరోయిన్స్ కనుక ఉన్నట్టయితే, ఇంకా అదర్ హీరోయిన్స్ కనుక ఉన్నట్టయితే 10 lakhs మినిమం మాకు ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. సో నౌ unanimously we have resolved that any artist from any place, they have to come on their own. They have to stay on their own. వాళ్ళకి వర్కౌట్ కాదనుకుంటే వాళ్ళ రెమ్యూనరేషన్తో కలిపి ఎంత కావాలో రెమ్యూనరేషన్ అడగమనండి. ఇఫ్ యూ లైక్ ఇట్ వీ బుక్ దెమ్, అదర్వైజ్ వీ వోంట్. బట్ విల్ మేక్ ది అరేంజ్మెంట్స్ ఆన్ దేర్ బిహాఫ్. టికెట్స్ విల్ బి అరేంజ్ అండ్ ది అకామిడేషన్ విల్ బి అరేంజ్, బట్ ఇన్ దేర్ అకౌంట్. సో దట్ వీ కుడ్ ఏబుల్ టు సేవ్ మినిమం 10 lakhs మేము అనుకున్న దీని ప్రకారం. అట్లాగే ఇక మిగిలిన సెల్ఫ్ ఇంపోజింగ్ చాలా చిన్న చిన్నవి ఉన్నాయి. నేను ఐ డోంట్ వాంట్ టు టెల్ సో మెనీ థింగ్స్. తర్వాత కొంతమంది సినిమా బాగుండకపోతే డిస్ట్రిబ్యూటర్ వదిలేసేయడం, లేదా డబ్బు తక్కువ తీసుకురావడం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. వీఆర్ వెరీ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టింగ్ ది ప్రొడ్యూసర్స్ టు ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ ద డిస్ట్రిబ్యూటర్స్ as soon as they finalize the area. Without an agreement, lab will not deliver the prints. పలానా డిస్ట్రిబ్యూటర్తో అగ్రిమెంట్ ఉంది అనేది ప్రొడ్యూసరు అగ్రిమెంట్ కాపీని సబ్మిట్ చేస్తే తప్ప ప్రింట్స్ డెలివరీ జరగదు. కాబట్టి ఇట్ ఈస్ ఎ మస్ట్, ఎవ్రీ ప్రొడ్యూసర్ షుడ్ ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ ద డిస్ట్రిబ్యూటర్. సో ఈ మేరకి అలాగే అండ్ విత్ ది ఫోర్స్ ఆఫ్ సమ్ హీరోస్ దే ఆర్ పుల్లింగ్ ద ఫిల్మ్స్ ఇన్ థియేటర్స్. ఇది ఏమవుతుందంటే థియేటర్స్ బ్లాక్ అయిపోతున్నాయి. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే థియేటర్స్ లేవో డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ అడ్వాన్సెస్, సో దట్ దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు పే ప్రాపర్లీ టు ద ప్రొడ్యూసర్. ప్లస్ థియేటర్స్ ఎప్పుడైతే బ్లాక్ అయి ఉన్నాయో థియేటర్స్ రెంట్స్ ఒక్కోసారి పెరుగుతున్నాయి ప్రాబ్లం. సో అది థియేటర్స్ వాళ్ళకు కూడా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి వీఆర్ గోయింగ్ టు సిట్ విత్ ద డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ ఆన్ 27th of this month, and producer council is not going to cooperate with the artists, those who are not the members of the movie artists association. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్స్గా లేని వాళ్ళ ఎవరితోనూ కౌన్సిల్ వర్క్ చేయదు. అలాగే కౌన్సిల్లో మెంబర్స్గా కాని వారి ఎవరితోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాడు పనిచేయాలి. దిస్ ఈజ్ ఎ మెంబర్ టు మెంబర్ వర్కింగ్ కండిషన్. ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అని చెప్పి ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చిన తర్వాత రీమేక్ సినిమాకి ట్యాక్స్ కన్సెషన్ ఇవ్వడం అనేది మా మైసూర్లో లేదు, ఐ మీన్ కర్ణాటకలో లేదు. జనరల్గా ఆల్ ద మెంబర్స్ ఫెల్ట్ యునానిమస్లీ, ఆల్మోస్ట్ ఎవరో ఒకళ్ళిద్దరు తప్పితే ఎవ్రీ మెంబర్ ఫెల్ట్ ఇట్ except. Hello, nenu mi Ruksha Dhillon. Congratulations to Volga Videos. Volga Videos ki congrats andi. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. Inga many more subscribers your way and meer ilane entertain chestunde mammalni. Thank you.